శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, 24 గంటల్లో సమస్యకు పరిష్కారం చూపబడును. గురూజీ రామరాజు గారు. ఫోన్ నెంబర్ 7893655059. ఈ రోజున ఈ రాశి జాతకులకు జరగబోయేది ఏమిటి? ఎటువంటి గ్రహ గోచర స్థితి ఈ రోజున కలగబోతుంది? మిశ్రమంగా ఉండబోతుందా? ఈ రోజు కలిగే శుభ అశుభ ఫలితాలు ఏమిటి అంటే గనక, ఒక వ్యక్తి కుటుంబం అంతా కూడా మిమ్మల్ని నాశనం చేయడానికి ఎదురు చూస్తున్నారండి. ఆ వ్యక్తి కుటుంబం ఈ రోజున చేసేది తెలిస్తే వారికి సమయం వచ్చేసింది, ఈ రోజే ఇలా చేస్తారు. ఈ యొక్క విషయాన్ని, వారు చేసేటటువంటి ఆ యొక్క పని మీరు జీర్ణించుకోలేకపోతారు. ఆ వ్యక్తి ఎవరు? ఆ యొక్క వ్యక్తి కుటుంబానికి మీకు మధ్యన ఉన్న ఆ యొక్క పగ ఏమిటి? తదితర అన్ని వివరాలు కూడా వీడియోలో తెలుసుకుందాము. ముందుగా వీడియో ఎక్కడా స్కిప్ చేయొద్దండి, పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ముందుగా ఈ రాశి జాతకుల యొక్క తత్వం గురించి చెప్పుకోవాలి. వారి మాట తీరు, ఏ సమయంలో ఏ విధంగా ఉంటారు, అందరితో కలిసి ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఒంటరిగా కూర్చున్నప్పుడు ఎలా ఉంటారు, వీరి యొక్క తత్వం అంటే ఎలా చెప్పాలి, వీరు ఏ విధంగా ఆలోచిస్తారు, ఏ విషయంలో ఎలా ఉంటారు, వీరి యొక్క నిర్ణయాలు ఎలా ఉంటాయి అనేది ముందుగా తెలుసుకోవాలి. ఈ రాశి జాతకులు మంచి మనసుతో ఉంటారు, కానీ మంచిగా ఉన్నంత వరకే. ఎవరైనా చెడు తలపెట్టాలి అని చూసినా, చెడుగా మాట్లాడినా, పలుచన చేసి మాట్లాడుతున్నా వారికి మాటకి మాట ఇవ్వడం వీరికి బాగా తెలుసు. మాటల్లోనే కాదు, చేతల్లో కూడాను కఠినత్వాన్ని చూపించగలరు. ముక్కుసూటితనం ఎక్కువగా ఉంటుంది. ప్రేమగా పలకరిస్తే వీరి అంత ప్రేమ చూపించేవారు ఎవరూ ఉండరు. ద్వేషంగా, చులకనగా చూస్తే తప్పితే ఖచ్చితంగా బదులుకి బదులు ఇస్తారు. అయితే ఈ రాశి జాతకుల యొక్క మాట, చేత అంతా కూడా ఖచ్చితత్వంగా ఉంటుంది. వీరు తీసుకునే నిర్ణయాలు కూడా అంతే ఖచ్చితత్వంగా ఉంటాయి. ఒక మాట ఇచ్చారు అంటే ఎంత కష్టపడినా మాట నిలబెట్టుకుంటారు. అయితే ఈ రాశి జాతకులు చిన్నవారు అయినా, పెద్దవారు అయినా, ముదుసలి వారు అయినా కూడాను ఇలాగే ఉంటారు. మాట అంటే మాట, మాట నిలకడ వీరిని చూసే నేర్చుకోవాలి. అయితే ఎప్పుడూ న్యాయానికే కొమ్ము కాస్తారు. అందుకే శత్రువులు కొంచెం ఎక్కువగా ఉంటారు. న్యాయ అన్యాయాలు బేరీజు వేసుకుని నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటారు. తమ్ముడు తమ్ముడు, పేకాట పేకాట అన్నట్లుగా వీరి తత్వం ఉంటుంది. తప్పు చేస్తే ఎవరైనా ఒకటే వీరికి. అందులకు గాను ఆ వ్యక్తితో పాటు కుటుంబానికి మొత్తానికి కూడా శిక్షను వేసేస్తారు. ఆ వ్యక్తికి వేసే శిక్ష కుటుంబానికి మొత్తానికి కూడాను పరిభ్రమిస్తుంది. ఈ విషయం అర్థం చేసుకోండి. ఈ రాశి జాతకులు మీ శత్రువుల విషయంలో, వారి యొక్క పూర్తి కుటుంబం విషయంలో ఇక తగుముఖమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా కష్టకాలం వచ్చినప్పుడు మనం ఆగి ఆలోచించాలి. అలా కాకుండా మేము అంతే దూకుడుగా ఉంటాము అంటే మీతో పాటు కుటుంబం అంతా కూడాను కష్టాల పాలు అవుతుంది. తస్మాత్ జాగ్రత్త. కొంతమంది ఉన్నారండి, మీకు కీడు జరగాలి అని నిత్యం కోరుకుంటున్నారు. వారి భవిష్యత్తు గురించి కూడా ఆలోచించారు. మీ పతనం కోసం పావులు కదుపుతుంటారు. ఇలా కోరుకోవడం మాత్రమే కాదండి, ఈ యొక్క తిథి వీరికి అనుకూలంగా ఉంది. కావున వారి యొక్క కుట్ర పారబోతుంది. మీ పైన పన్నిన కుట్ర ఫలించబోతుంది. ఇటువంటి వ్యక్తులు ఇరుగు పొరుగులో ఉండొచ్చు, పని చేసే చోట ఉండొచ్చు. ఒక వ్యక్తి వల్ల కాదండి ఇదంతా, ఆ వ్యక్తి కుటుంబం మొత్తం కూడా ఇలాగే చేస్తుంది. వారు మీ స్నేహిత కుటుంబం కావచ్చు, లేదా బంధువర్గ కుటుంబం కావచ్చు, లేదా అయిన వారి కుటుంబం కూడా కావచ్చు, భార్య తరపు లేదా భర్త తరపు బంధువుల కుటుంబం ఎవరైనా కావచ్చు. వీరు వారు అని చెప్పలేమండి, కానీ ఒక కుటుంబం మొత్తం కూడా మీ సర్వనాశనాన్ని కోరుకుంటున్నారు. దుర్భర స్థితి కోసం వేచి ఉన్నారు. గతంలో మీరు ఏదైనా మంచి చెడు చెప్పేటప్పుడు, మధ్యవర్తిత్వం చేసేటప్పుడు, లేదా ఆస్తి పరంగా కావచ్చు, లేదా స్నేహం పరంగా కావచ్చు, వారికి వారి కుటుంబానికి ఏదైనా అన్యాయం జరిగుండొచ్చు.
ఏదైనా ధన నష్టం కానీ, వారికి సంబంధించి పరువుకి సంబంధించి ఏదైనా భంగం కలగడం కానీ జరుగుండొచ్చు. వారు పన్నుతున్న కుట్రను మీరు బయటపెట్టి ఉండొచ్చు. సమాజంలో వారి పేరు మీద మచ్చ తెచ్చి ఉండొచ్చు. మీరు చేసింది మంచికే, కానీ ప్రతి విషయాన్ని కూడా మనం 10 రకాల కోణాల్లో చూడవచ్చు. మంచి కోణము, చెడు కోణము, ఎదుటి వారికి కష్టం కలిగించే కోణం, ఇలా దఫాదఫాలుగా చూస్తారు. అయితే వీరు మాత్రం కీడు కోణాన్నే గుర్తుంచుకున్నారు. వారు చేసింది తప్పు అనే విషయాన్ని మర్చిపోయారు. వారి వరకు అది సమంజసంగానే ఉంటుంది. మీతో మాట్లాడుతూనే ఉంటారు ఆ యొక్క కుటుంబ సభ్యులు. కానీ మీకు వచ్చే అవకాశం చెడగొడుతూ మీ యొక్క పతన జీవితాన్ని కోరుకుంటున్నారు. వారు ఒక సమస్య తర్వాత ఇంకొక సమస్యను మీతో ఉంటూనే చాకచక్యంగా మీ జీవితంలో సృష్టిస్తున్నారు. ఇక ఈ యొక్క కుటుంబం విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిందే. ఈ రోజు దినఫలాల ప్రకారం చూస్తే వీరిని ఎక్కువగా నమ్మి మీ యొక్క కష్టాన్ని వారికి చెప్పుకుంటారు. కుటుంబం మీద కోపం వచ్చినప్పుడల్లా మీరు వారితోనే వెళ్లి మాట్లాడుతున్నారు. మీ యొక్క అక్కసు వారి వద్ద వెళ్ళగక్కుతున్నారు. మీ బలాన్ని బలహీనతను చెప్పేస్తున్నారు. మీకు వచ్చే అవకాశాలు చర్చించేస్తున్నారు. మీకు వచ్చే ధనం గురించి వారికి చెప్తున్నారు. అలాగే మీకు వచ్చే ప్రతి మార్గాన్ని ముందుగా వారి వద్దే తెరుస్తున్నారు. వారు మూసివేయడానికి కూడా దారులు మీరే తెరుస్తున్నారు. ఆ వ్యక్తి కుటుంబం అంతా కూడా ఇలాగే చేస్తుందండి. మీ జీవితంలో పాము మాదిరి మీ జీవితాన్ని నాశనం చేస్తుంది. పాము కూడా అంతే. పాలు తాగిన ఇంట్లోనే విషం కక్కుతుంది. గత కొంతకాలంగా ఇలాగే జరుగుతుంది. ఇప్పుడు అది బయటకు వస్తుంది. వారి వల్ల మోసపోయినా లేకపోతే మోసపోతున్నా ఆ యొక్క విషయం తెలుస్తుంది. కానీ మోసమైతే జరుగుతుంది. ఆర్థిక పరంగా కావచ్చు, ఇతరత్ర వ్యవహారాల విషయంలో కావచ్చు. ఈ మధ్య కాలంలో వారితో అయితే చాలా సఖ్యతగా ఉంటున్నారు. మీ యొక్క పర్సనల్స్ ని షేర్ చేస్తున్నారు. ఆర్థిక విషయాలు కూడా షేర్ చేసుకుంటున్నారు. అయితే మీ యొక్క నమ్మకాన్ని వారు అవకాశంగా తీసుకుని మీతో ఎక్కువగా పెట్టుబడులు పెట్టించడం, లేకపోతే మీతో షూరిటీ సంతకాలు చేయించడం, లేదా మీ ద్వారా ఏదైనా వస్తువులు కొనుక్కోవడం, మీ యొక్క క్రెడిట్ కార్డ్స్ లాంటివి వాడుకోవడం, లేకపోతే కలిసి ఏదైనా వ్యాపారం మొదలు పెడదామంటూ ఇలా ఏదో ఒక విధంగా ఆర్థికపరమైన విషయాల్లో మిమ్మల్ని ఇరికించి మోసం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. ఈ సమస్య అధిగమించి మీరు నమ్మిన వ్యక్తుల వలన, ముఖ్యంగా ఈ వ్యక్తి కుటుంబం వలన మోసపోకుండా ఉండడానికి నిత్యం శివారాధన తప్పనిసరిగా చేసుకోండి. ఓం నమఃశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని నిత్యము కూడా వీలు కుదిరినంతసేపు, అంటే మీరు ఉద్యోగంలో ఉన్నా లేదా వ్యాపారంలో ఉన్న విద్యార్థులు అయినా, ఇంట్లో ఉన్న స్త్రీలు అయినా కూడాను సమయం చిక్కినప్పుడల్లా ఒక 5 నిమిషాల సేపు కళ్ళు మూసుకుని ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ, ఓం నమఃశివాయ ఇలా 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 7 సార్లు కానీ అనుకోండి. మీ జీవితంలో ఒక స్తబ్దత వస్తుంది. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. భగవంతుడు మీతోనే ఉన్నాడు అని మీకు అనిపిస్తుంది. ఇలా 3 సార్లు, 5 సార్లు, ఇంకా ఎక్కువ సమయం ఉంటే 108 సార్లు జపించండి. శివనామ స్మరణలో వీలైనంత ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేయండి. మీకు పొంచి ఉన్న సమస్యల నుంచి మిమ్మల్ని కాపాడమంటూ ఆ శివ భగవానుణ్ణి వేడుకోండి. ఖచ్చితంగా మీకు పొంచి ఉన్న సమస్య నుంచి శివ భగవానుడు మిమ్మల్ని బయటపడేస్తాడు. ఇక మిగిలిన అంశాలు చూస్తే గనక, చాలా రోజుల క్రితం ఒక వ్యక్తితో మీకు పరిచయం ఏర్పడింది. అయితే ఆ పరిచయం అప్పటితోనే ముగిసిపోయింది. అనతి కాలంలోనే కమ్యూనికేషన్ వారితో ఆగిపోయింది. మళ్ళీ అటువంటి వ్యక్తి మీకు తారసపడే అవకాశం కనిపిస్తోంది. చాలా కాలం క్రితం వేడిపోయిన ఆ యొక్క వ్యక్తితో ఈ రాశి జాతకులు ఈ రోజున అనుకోకుండా కలుసుకోవడం, ఫోన్ చేసి మాట్లాడుకోవడం లాంటివి చేస్తారు. వృత్తిపరంగా ఒక పెద్ద సమస్య వేధిస్తుంది. ఏ పని చేస్తున్న వారు అయినా సరే అది వేధిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, కుల వృత్తులు, వ్యవసాయం, ఇలా చాలా కాలంగా మీ వృత్తిపరమైన ఒక సమస్యతో బాధపడుతున్నారు. ఆ సమస్యకు పరిష్కారం అన్వేషించడంలో చాలాసార్లు ప్రయత్నం చేసి విఫలమయ్యారు. అటువంటి ఒక సమస్యకైతే మీకు పరిష్కారం లభించబోతుంది ఈ రోజున, ఈ తిథి నాడు అని చెప్పుకోవచ్చు.
ఈనాడు దినఫలాల ప్రకారం చూస్తే నూతన వ్యక్తి వల్ల ఒక ప్రయోజనం పొందుకోవడం, లేదంటే నూతన వస్తువులు కానీ నూతన కార్యక్రమాలు కానీ చేస్తారు. తత్ఫలితంగా మానసిక ప్రశాంతత వస్తుంది. మీ లైఫ్లోకి వచ్చే ఒక వ్యక్తి ఈ రోజున ఊహించని సాయం చేయడానికి ముందుకొస్తాడు. మిమ్మల్ని మంచిగా ఎంపిక చేసుకుని వారు మీ ప్రతి విషయంలో కూడా సహాయ సహకారులుగా ఉంటారు. ఫ్రెండ్స్, చూశారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ టాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.